కలుగునిగాక. ఈ మార్నింగ్ మన్నా వీక్షిస్తున్న ప్రియ బిడ్డలారా, దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డ, ఈరోజు వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే, నేను మీలో నిలిచియుండి మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలించెదరు అని ఆ వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఒక వృక్షాన్ని తీసుకున్నామంటే ఆ వృక్షము, ఆ చెట్టులో కొమ్మ నిలిచి ఉంటే ఆ కొమ్మ పూత పూస్తుంది, కాత కాస్తుంది, అనేక పువ్వులతో కాయలతో ఆ యొక్క కొమ్మ కూడా మంచిగా ఫలిస్తుంది. కానీ ఆ కొమ్మ నరికివేయబడ్డట్లయితే, ఆ కొమ్మ చెట్టులో నుండి వేరు చేయబడినట్లయితే ఆ కొమ్మ ఫలించదు, ఎండిపోతుంది. ఎండిపోయి ఆ కొమ్మ నరకబడి ఆ పొయ్యిలో నిప్పులో పెట్టబడి అది బూడిదగా మార్చబడుతుంది. ప్రియులారా, మీరు గమనించండి, మీరు నేను కూడా యేసు క్రీస్తు అనే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే, మీరు నేను యేసు క్రీస్తులో నిలిచి ఉంటే, యేసు క్రీస్తులో మనం కలిసి ఉంటే, యేసయ్యతో సహవాసము చేస్తే మనం ఫలిస్తాం. యేసయ్యను ప్రేమిస్తే మనం ఫలిస్తాం. యేసయ్యను ఘనపరిస్తే మనం ఫలిస్తాం. యేసయ్యను మహిమపరిస్తే మనం ఫలిస్తాం. కాబట్టి నీకు నాకు ఫలింపు కావాలంటే, అభివృద్ధి కావాలంటే, ఆర్థిక పరంగా సహాయం కావాలంటే, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు కావాలంటే, నెమ్మది కావాలంటే, నీ యొక్క ఆదాయము చిల్లుల చంచులో పడిపోకుండా సకల సమృద్ధితో నువ్వు వర్ధిల్లాలంటే, ప్రియా బిడ్డ గమనించు, యేసు క్రీస్తుతో సహవాసం చేయి. యేసు క్రీస్తుతో అంటు కట్టవడు. యేసు క్రీస్తు వైపు చూడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను ఫలింపచేసి గొప్పగా అభివృద్ధి పరుస్తారు. అభివృద్ధి నీకు కావాలా? ఆశీర్వాదం నీకు కావాలా? యేసయ్యతో అంటు కట్టబడు, యేసయ్యలో నిలిచియుండు, అప్పుడు నువ్వు ఫలిస్తావు. దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక. ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానాన్ని కొరకు. ఆమెను ఫలించులాగున, ఫలింపు వచ్చులాగున, అదేవిధంగా భారతదేశాన్ని కొరకు, ఆశీర్వాదాన్ని కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబాల కొరకు, కుటుంబాల ఐక్యత కొరకు, అదేవిధముగా మనం ప్రార్థన చేద్దాం. వివాహ దినాన్ని జరిపించుకున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బర్త్డే జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ దినాల్లో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తల వంచినట్లయితే. మహోన్నతుడా, శివాధిపతి, మీకు వందనాలు. మీ నామానికి మహిమ కలుగునిగాక. ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభాదిగు తండ్రి, అవును తండ్రి, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే ఫలిస్తారు, నా నుండి వేరు చేస్తే ఫలింపరు అని చెప్పిన మాట ప్రకారముగా మేము మీలో నిలిచి ఉండి ఫలించుటకు మాకు సహాయము చేయండి. మేము మీలో నిలిచి ఉండి గొప్ప అభివృద్ధిని పొందుకోవడానికి మాకు సహాయము చేయండి. మీకే మహిమ కలుగునిగాక. మా భారతదేశానికి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, రక్షించండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రభా, మా ప్రాంతాల కొరకు, మా యొక్క ప్రభాదిగు ఆంధ్ర రాష్ట్రానికి కొరకు ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదించండి. సంఘాలు లేని ప్రాంతాల్లో సంఘాలు నిర్మించబడునుగాక. సేవకులు లేని ప్రాంతాల్లో సేవకులను తండ్రి పంపుదురుగాక. అదేవిధంగా తండ్రి, ఈరోజు అవును తండ్రి, వెడ్డింగ్ డే జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. భార్య భర్తల మధ్యలో సమాధానం, ఐక్యతను ప్రభా మీరు కుమరించండి. అదేవిధంగా నా ప్రభా స్తోత్రాలు తండ్రి. బర్త్డే జరిపించుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఈ యొక్క ప్రభా సందర్భాలలో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా ప్రభా మీరు దీవించి గొప్ప కార్యాలు చేయండి. మీకే మహిమ కలుగునిగాక. మా భారతదేశము మీ చేతికి సమర్పిస్తుండగా పరిపూర్ణ రక్షణను మీరు కలగ చేయండి. మా దేశ నాయకులను, అధికారులను, ప్రభా చిన్న పెద్దలందరినీ కూడా మీరు రక్షించి గొప్ప ప్రభ మీ కృపలో మారు మనసు ఇచ్చి రక్షించి దీవించుదురుగాక. ప్రార్థన వినందుకు వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.